హాయ్ గైస్ 28 ఏప్రిల్ 2020లోని ఈరోజు న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. దీంట్లో డిఫరెంట్ పేపర్స్ ఉన్నాయి. హిందూయే కాకుండా ఈ ఎకనామిక్ స్టాండర్డ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి కావచ్చు, లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు. ఈ అన్ని పేపర్లోని ఒక ఇంపార్టెంట్ ఏవైతే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్ వైజ్గా మనం ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఆర్బీఐస్ లిక్విడిటీ ఆఫర్ ఫర్ మ్యూచువల్ ఫండ్. యాక్చువల్గా మనం ఆర్బీఐ అనేది లాస్ట్ టైం మనం చూసాం 1 lakh రూపీస్ అనేవి ఈ యొక్క ఏవైతే బ్యాంక్స్కి, తర్వాత ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక లక్ష కోట్లు అనేవి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మనం మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడతామని చెప్పేసి కొన్ని ఉంటాయి అనమాట. దానికి సంబంధించి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ అనేది ఒక 50,000 crores అనేది ఫండ్ అనేది స్పెషల్ లిక్విడిటీ విండో కింద రిలీజ్ చేసిందనమాట. సో దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే రిపో ఆపరేషన్స్ అనమాట. స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ SFLMF. ది ఆర్బీఐ విల్ కండక్ట్ రిపో పర్చేజెస్ అగ్రిమెంట్ ఆపరేషన్స్ ఆఫ్ 90 days టెన్యూర్ ఎట్ అ ఫిక్స్డ్ రేట్ ఫర్ బ్యాంక్స్. అంటే వీళ్ళు ఈ యొక్క రెపో ఆపరేషన్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు. ఎవరు ఆ బ్యాంకులు అనేవి ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తీసుకుంటాయి అనమాట. ఆ అప్పు తీసుకున్న అమౌంట్కి వడ్డీ కట్టాలి. ఆ వడ్డీని రెపో రేట్ అంటాం. ఒక్కోసారి ఇక్కడ బ్యాంకుల్లో డబ్బులు ఎక్కువనే అనుకోండి, అదేం చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర వాళ్ళు రిజర్వ్ బ్యాంకు డబ్బులు ఇస్తారనమాట. ఆ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేందుకు వాడికి వడ్డీ ఇస్తారనమాట. దాన్ని రివర్స్ రెపో రేట్ అంటుంది. ఇప్పుడు కూడా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే డబ్బులు అనేవి వడ్డీ అనేది తక్కువ ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు వేరే బ్యాంకుల నుంచి తీసుకునే డబ్బు అనేది మాత్రం అంటే వడ్డీ రేట్ అనేది మాత్రం ఎక్కువ ఉంటుంది అనమాట. రెపో రేట్ ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది, రివర్స్ రెపో రేట్ అనేది ఎప్పుడు పావులా తక్కువే ఉంటుంది అనమాట దాంతో కంపేరిటివ్గా చూసుకుంటే. సో ఈ రెపో రేట్ కూడా ఎలా ఇస్తారు అంటే వీళ్ళు ఏదో పోయి అడగగానే డబ్బులు ఇవ్వరు. దానికి సంబంధించిన బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఆ బ్యాంక్ బాండ్స్ కానీ, లేకపోతే అసెట్ కానీ, ప్రాపర్టీ కానీ ఏదైతే ఉందో బ్యాంక్స్ కింద ఏవైతే ఉన్నాయో, అంటే వీళ్ళు తాకట్టుదారుల దగ్గర ఏవైతే బాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బాండ్స్ అనేవి ఖచ్చితంగా ఈ ఆర్బీఐకి వీళ్ళు సబ్మిట్ చేయాలన్నమాట. ఆ సబ్మిట్ చేసిన బాండ్స్కి దానికి తగ్గట్టుగా అమౌంట్ అనేది వీళ్ళు అప్పు అనేది ఇస్తారన్నమాట దాంట్లో లెక్కలు చూసుకొని. సో ఇదండి, వన్ సెల్లింగ్ ద రెపో బ్యాంక్స్ ఈజ్ సఫిషియంట్ బారోయింగ్ అండ్ ద అదర్ పార్టీ ఆర్బీఐ ఈజ్ లెండింగ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క బ్యాంకుల దగ్గర నుంచి అప్పు తీసుకుంటారో ఆ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటారనమాట. రిజర్వ్ బ్యాంక్ అనేది వాళ్ళకి అప్పు ఇస్తూ ఉంటుంది అనమాట. ఇవేంటి దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి, కీ పాయింట్స్ అనేవి. సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. దీంట్లో కీ టర్మ్స్ ఏమంటే ఇక మ్యూచువల్ ఫండ్స్ ఒకటి, తర్వాత డెబిట్ ఫండ్స్ ఒకటి, తర్వాత క్రెడిట్ రిస్క్ ఫండ్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క ఏంటంటే దీంట్లో కీ టర్మ్స్ అనమాట. దీనికి సంబంధించి ఒకసారి మీరు చదవండి. నేను ఇక్కడ దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇది ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది. నెక్స్ట్, ఓజోన్ లేయర్ హోల్ ఓవర్ ఆర్క్టిక్ క్లోజ్డ్. అంటే ఇప్పుడు ఈ ఆర్క్టిక్ ఏరియాలో ఏదైతే ఈ యొక్క ఓజోన్ లేయర్ ఉందో ఆ ఓజోన్ లేయర్ అనేది పూర్తిగా అంటే క్లోజ్ అయిపోయిందనమాట. ఇంతవరకు ఈ ఓజోన్ లేయర్ పొరకి దెబ్బతిన్నదనమాట. ఇప్పుడు ఆ ఓజోన్ పొర అనేది క్లియర్ అయింది. కానీ ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం, కోవిడ్-19 వల్ల ఈ యొక్క లాక్డౌన్ అవడం వల్ల ఏదైతే ఈ పొల్యూషన్ తగ్గిపోవటం వల్ల ఈ యొక్క ఈ ఓజోన్ లేయర్ యొక్క హోల్ అనేది క్లోజ్ అయింది అని అనుకుంటున్నారు. కానీ అది కాదు రీజన్. ఏంటంటే పోలార్ వర్టెక్స్ అనేది ఒక ఫినామినా జరుగుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క భూమి యొక్క ఏదైతే ఈ స్పిన్ వల్ల అయితేనేమి, లేకపోతే ఈ భూమిలో ఉన్న ఈ యొక్క ఋతువులు మారేటప్పుడు, చలికాలం నుంచి ఎండాకాలం ఇలా ఋతువులు మారేటప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కొన్ని పోలార్ వర్టెక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం ఏమవుతుందంటే ఈ యొక్క ఓజోన్ లేయర్లో హోల్ ఏర్పడటం జరుగుతుంది అండ్ క్లోజ్ అవటం జరుగుతుంది అనమాట. సో చూద్దాం ఒకసారి. దీన్ని ఎవరు చూస్తారు అంటే ఈ యొక్క ఆపరేషన్ ఓజోన్ లేయర్ హోల్ అనేది క్లోజ్ అయింది, ఓపెన్ అయింది అనేది ఎవరు చెప్తారు అంటే మనకు యూరోపియన్ యూనియన్స్ కోపర్నికస్ అట్మాస్ఫియర్ మానిటరింగ్ సర్వీస్ అంటే CAMS అనే ఈ యొక్క సెంటర్ ఒకటి ఉంటుంది అనమాట. ఈ సెంటర్ అనేది దీన్ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ యాక్చువల్గా 6 centers ఉన్నాయన్నమాట. ఇక్కడ 6 service centers ఆఫ్ కోపర్నికస్ యూరోపియన్ యూనియన్ ఎర్త్ అబ్జర్వేషన్ ప్రోగ్రామ్ కింద 6 centers అనేవి ఉన్నాయన్నమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ కోవిడ్-19 లాక్డౌన్ వల్ల ఏదైతే వాళ్ళకి దీంట్లో ఈ యొక్క హోల్ అనేది మూతపడిందని చెప్పుకునేది మాత్రం అవాస్తవం. ఇది యాక్చువల్గా పోలార్ వర్టెక్స్ ద్వారా జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. సో దీంట్లో ఉన్న కీ పాయింట్స్ ఏంటంటే ఓజోన్ హోల్. అసలు ఓజోన్ హోల్ అనేది మనకు ఎందుకు ఏర్పడుతుంది అంటే మనకు ఈ యొక్క భూమి మీద జరిగేటువంటి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క పొల్యూషన్ వల్ల అయితేనేమి, ఈ కంటామినేషన్ వల్ల ఈ ఓజోన్ లేయర్కి అనేది ఈ హోల్ అనేది ఏర్పడుతుంది అనమాట. యాక్చువల్గా ఓజోన్ లేయర్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ ఓజోన్ లేయర్ అనేది మనకు ఆవరణాలు ఉంటాయి, అంటే స్పియర్స్ ఉంటాయి అనమాట. భూమికి కొన్ని స్పియర్స్ అంటాం, అంటే స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్, ఐనోస్పియర్ అని, తర్వాత ఐనోస్పియర్, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్ అని ఇలా ఒక స్పియర్స్ ఉంటాయి అనమాట. ఈ యొక్క స్ట్రాటోస్పియర్లో మాత్రమే ఈ యొక్క
ఏదైతే మనం ఈ ఓజోన్ లేయర్ ఉంటుందని చెప్తున్నామో ఆ ఓజోన్ లేయర్ ఉంటుందన్నమాట. సో ఇది ఎట్లా 10 నుంచి అంటే మనకు భూమి దగ్గర నుంచి 10 నుంచి 50 కిలోమీటర్స్, భూమిని పై నుంచి 10 కిలోమీటర్ల దూరం నుంచి 50 కిలోమీటర్ల మధ్యలో ఈ యొక్క అంటే ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఓజోన్ లేయర్ ఏంటి, ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకునే అల్ట్రావైలెట్ రేస్ని రానివ్వకుండా చూడటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకనేవి ఈ యొక్క ఓజోన్ లేయర్ ఎందుకు దెబ్బతింటుందంటే, మనకు మామూలుగా క్లోరోఫ్లోరో కార్బన్ అనేది మన గాలిలో అట్మాస్ఫియర్లో రిలీజ్ అవడం వల్ల మనకు ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పాం. కానీ ఇది న్యాచురల్గా కూడా ఈ ఓజోన్ లేయర్ అనేది దెబ్బతింటుంది. ఎలా అంటే ఈ పోర్స్లో ఏమవుతుందంటే ఈ టెంపరేచర్ అనేది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఎప్పుడైతే 80 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ, -80 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువకి వెళ్ళిపోయింది అనుకోండి, -80 డిగ్రీ అంటే తక్కువకి వెళ్ళిపోయింది అనమాట టెంపరేచర్, అంటే బాగా కూలింగ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ టెంపరేచర్ లోపల వెళ్తే ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో ఆటోమేటిక్గా ఈ ఫ్లోరో కార్బన్ అనేది ఏర్పడుతుంది అనమాట. దానివల్ల ఈ నార్త్ ఏరియాలో ఏంటంటే దగ్గర 10 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది హోల్ ఏర్పడుతుంది అనమాట. ఈ యొక్క యాక్చువల్గా మనం దీని గురించి చూద్దాం. ఓజోన్ లేయర్ ఆర్కిటిక్ లేయర్లో ఒక రకంగా ఉంటుంది, ఇప్పుడు అంటార్క్టిక్ లేయర్లో ఒక రకంగా ఉంటుంది అనమాట. యాక్చువల్గా దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పోలార్ వర్టెక్స్ అంటే ఏందో చూద్దాం. ఏ పోలార్ వర్టెక్స్ ఈజ్ ఏ లార్జ్ ఏరియా ఆఫ్ లో ప్రెజర్ అండ్ కోల్డ్ ఎయిర్ దట్ సరౌండర్స్ బోత్ ఆఫ్ ఎర్త్స్ పోల్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క పోలార్ వర్టెక్స్ అంటే లార్జ్ ఏరియాలో ఏంటంటే తక్కువ ప్రెజర్లో ఉన్నటువంటి ఒక చల్లటి గాలి అనమాట. ప్రెజర్ తక్కువగా ఉండటం వల్ల చల్లటి గాలి ఏర్పడుతుంది. అది తిరుగుతూ ఉంటుంది అనమాట. బోత్ ఎర్త్ పోల్స్ ఏవైతే ఉన్నాయో మనకు, అంటే సౌత్ పోల్, నార్త్ పోల్లో ఇవి తిరుగుతూ ఉంటాయి అనమాట. ఆ తిరగటం వల్ల ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి, అదే ఓజోన్ లేయర్ లాగా ఫామ్ అయ్యి అది క్లోజ్ అవుతుంది అనమాట. పోలార్ వర్టెక్స్ ఆల్వేస్ ఎగ్జిట్ బట్ దే టైపికల్లీ వీకెన్ డ్యూరింగ్ ద సమ్మర్ అండ్ స్ట్రెంగ్తెన్ ఇన్ వింటర్. ఎప్పుడు కూడా ఈ యొక్క పోలార్ వర్టెక్స్ అనేవి ఎప్పుడు కూడా మామూలుగా ఈ భూమి మీద ఉంటాయి అనమాట. ఇవి సమ్మర్లో ఏమవుతాయంటే చాలా బలహీనంగా ఉంటాయి. ఎందుకని, ఈ యొక్క టెంపరేచర్ అనేది -80 కన్నా తక్కువ ఉంటుంది. సమ్మర్లో ఎప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక నార్మల్ టెంపరేచర్ ఉంటుంది అక్కడ, -80 కన్నా మాత్రం తక్కువ ఉండదు. సో వింటర్లో ఏమవుతుందంటే -80 కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండటం వల్ల ఈ పోలార్ వర్టెక్స్ అనేవి బాగా స్ట్రెంగ్తీగా ఉంటాయి అనమాట. ది పోలార్ వర్టెక్స్ ఇన్ ద ఆర్కిటిక్ ఈజ్ టిపికల్లీ వీకర్ డ్యూ టు ద presence of nearby land as well as mountain ranges that disturb the weather more so than its counterpart to the south. అంటే ఇప్పుడు ఈ పోలార్ వర్టెక్స్ అనేది మనకు ఆర్టిక్ రీజియన్, అంటార్క్టిక్ రీజియన్ అనేది రెండు ఉన్నాయన్నమాట. మనకి ఈ యొక్క ఆర్టిక్ రీజియన్లోనే యాక్చువల్గా ఇది చాలా వీక్గా ఉంటుంది అనమాట. ఎందుకని, అంటార్క్టిక్ రీజియన్ కన్నా ఆర్టిక్ రీజియన్లో వీక్గా ఉంటుంది. ఎందుకని, ఇక్కడ మౌంటైన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ల్యాండ్తో పాటు యాజ్ వెల్ యాజ్ మౌంటైన్స్, రేంజెస్ అన్నీ ఉండటం వల్ల వీటి యొక్క ఒకటి ఒక అనుసంధానం లేకపోవటం వల్ల ఇక్కడ వీక్గా ఉంటుంది ఈ ఆర్కిటిక్ రీజియన్లో అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క ఎన్వైర్న్మెంట్కి సంబంధించిందండి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బేస్డ్ బస్ అండ్ కార్ ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు మనకు ఏదైనా కానీ బస్సును కానీ కార్ను కానీ మనం నడపాలి అంటే మనం ఏ ఇంధనాన్ని వాడతాము, పెట్రోల్ కానీ డీజిల్ కానీ, అంటే శిలాజ ఇంధనాలను వాడుతున్నాం, క్రూడ్ ఆయిల్స్ అనేవి మనం వాడుతున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఏంటంటే హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అనేవి వచ్చినాయి అనమాట. అంటే హైడ్రోజన్తో ఉపయోగించి ఆ హైడ్రోజన్ ద్వారా ఆక్సిజన్ ద్వారా ఈ యొక్క వాహనాలు నడిపించాలి అనే ఉద్దేశంతో వాహనాలు తయారు చేయాలని చూస్తున్నాను అనమాట. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC లిమిటెడ్ హ్యాస్ అనౌన్స్డ్ ద లాంచ్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్ ఇన్వాల్వింగ్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ FCEV టు రన్ ఇన్ ఢిల్లీ అండ్ లేహ్. ఇప్పుడు మనకు NTPC అనేది తెలుసు కదా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అని చెప్పేసి NTPC అనేది ఉంది. ఈ NTPC అయితే మనకు ఇక్కడికి వచ్చేసి మన తెలుగు రాష్ట్రంలో అయితే తెలంగాణలో ఉంది ఈ NTPC అనేది. ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేవి ఈ యొక్క వెహికల్స్లో ఈ ఢిల్లీలోను లెహ్లోను, ఎందుకంటే ఢిల్లీలో ఈ లెహ్లో ఏరియాలో ఏంటంటే పొల్యూషన్ అనేది ఎక్కువ, అట్మాస్ఫియర్ పొల్యూషన్ అనేది ఎక్కువ, వాతావరణ కాలుష్యం ఎక్కువ. సో అక్కడ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ యొక్క వాహనాలని ప్రవేశపెట్టాలని చూస్తున్నాం అన్నమాట. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం, కీ పాయింట్స్ ఏంటో చూస్తాం. NTPC Limited has invited Global Expression of Interest అంటే EOL to provide 10 hydrogen fuel cell FC based buses and an equal number of such cars in Leh and Delhi. అంటే వీళ్ళు ఒక 10 ఈ యొక్క బస్సులు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సులు కావచ్చు, లేకపోతే ఒక 10 కార్లు, ఈ రెండు ఈక్వల్ నెంబర్ ఆఫ్ బస్సులు, కార్లు అనేవి ఢిల్లీకి లెహ్కి ఇద్దాం అనుకుంటున్నారు అనమాట. దీనికి సంబంధించి NTPC విద్యుత్ వ్యాపార్ నిగమ్ NVVN లిమిటెడ్ అనేది ఈ యొక్క దాన్ని, అంటే దీనికి సబ్సిడరీ కమిటీ అనమాట, అంటే కంపెనీ అనమాట NTPCకి, వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్ని చేపట్టారనమాట. దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క టాటా మోటార్స్ కూడా దీంట్లో భాగం అయిందనమాట. 9mm ఎలక్ట్రిక్, అంటే వీళ్ళు స్టార్ బస్ ఆఫ్ ఎలక్ట్రిక్ అనే 9M, తర్వాత స్టార్ బస్ ఎలక్ట్రిక్ 12M, ఇలా ఒక రకరకాల బస్సులు అనేవి వీటితో పాటు ఏంటంటే ఈ సంబంధించి ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తామని టాటా కంపెనీ అనే వాళ్ళు దీంట్లో లీజ్ తీసుకున్నారు అనమాట. దీంట్లో మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్స్ వేటి గురించి చెప్పుకోవాలంటే ఈ ఫ్యూయల్ గురించి చెప్పుకోవాలి. ఈ ఫ్యూయల్ అనేది ఈ మెకానిజం ఎలా నడుస్తుందో చూడాలి.
సో అది ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ అంతా కూడా మిగతా ఈ టాటా ఇవన్నీ కూడా మన మామూలు జనరల్గా ఎప్పుడు చెప్పుకునే, కానీ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఎలా పనిచేస్తుంది. ది ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ FCEV కంబైన్స్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టు జనరేట్ యాన్ ఎలక్ట్రిక్ కరెంట్. హైడ్రోజన్ని ఆక్సిజన్ని మనం వీళ్ళు కలిపినప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ అనేది, దాంతోపాటు వాటర్ కూడా ఫామ్ అవుతుంటాం, అంటే వాటర్ వేపర్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. 2H2 మనకు ఈ యొక్క ఈక్వేషన్ కన్నా చూస్తే మనకు H2 అంటే హైడ్రోజన్ అండి, O2 అంటే ఆక్సిజన్ అనమాట. ఈ రెండు గ్యాసెస్ని మిక్స్ చేయడం వల్ల, ఎప్పుడైతే మిక్స్ చేసి కంబైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే H2 అనేది ఫామ్ అవుతుంది. మన చిన్నప్పుడు మనం అంటే వాటర్ ఎలా ఫామ్ అవుతుందని చెప్పే ఒక ఈక్వేషన్ అనమాట. సో అదే విధానంతో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు గ్యాసెస్ని పనిచేయించి దాని ద్వారా ఎలక్ట్రిసిటీని ఫామ్ చేస్తారు, దాంతోపాటు వాటర్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. ఈ FCEV ఇంజిన్స్ ఆర్ సిమిలర్ టు ద కన్వెన్షనల్ ఇంటర్నల్ కంబషన్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా లోపల ఆ ఇంటర్నల్ కంబషన్ లోపల మండటం వల్ల ఏమవుతుందంటే ఇంజన్స్ బికేమ్ వెరీ ఆల్సో ర్యాలీ ఆన్ ఏ కాన్స్టాంట్ సప్లై ఆఫ్ ఫ్యూయల్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో దీని మీద ఈ రెండింటిని కంబైన్ చేసి కంబషన్ చేయడం వల్ల, మండించడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టాంట్గా హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ గ్యాస్ అనేవి పంపు చేయబడతాయి అనమాట. సో ఇలా పంప్ చేయడం వల్ల ఎప్పుడైతే ఉందో ఇప్పుడు మనకి ఏమైందంటే ఎలక్ట్రిసిటీ ఫామ్ అవుతుంది, దాంతోపాటు ఈ యొక్క వేపర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట, వాటర్ వేపర్ అనేది ఫామ్ అవుతుంది. సో అడ్వాంటేజ్ ఏదో చూద్దాం. FCEVs ప్రొడ్యూస్డ్ మచ్ స్మాలర్ quantities of greenhouse gases and none of the air pollutant that causes health problems. అంటే ఈ FCEVs ఏవైతే ఉన్నాయో ఇవి చాలా వరకు గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అనేది మనకు తెలుసు కదా, ఏది CO కానీ తర్వాత ఈ యొక్క క్లోరోఫ్లోరో కార్బన్స్ కానీ ఇవన్నీ కూడా ఇలాంటి గ్యాస్లు అనేవి చాలా వరకు రానివ్వకుండా చూస్తుంది అనమాట, చాలా తక్కువ మొత్తంలో రిలీజ్ చేస్తుంది. దీంతోపాటు కార్బన్ మోనాక్సైడ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇలాంటి పొల్యూటెంట్స్, ఆరోగ్యాన్ని పాడు చేసే పొల్యూటెంట్స్ కూడా ఇది రిలీజ్ చేయకుండా చూస్తుంది. ఫ్యూయల్స్ ఎమిట్ ఓన్లీ హీట్ అండ్ వాటర్ యాజ్ ఏ బై ప్రొడక్ట్ అండ్ ఆర్ ఫార్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్ దాన్ ట్రెడిషనల్ కంబషన్ టెక్నాలజీస్. అంటే ఇప్పుడు ఈ ఫ్యూయల్ సెల్స్ ఏమి ఎమిట్ చేస్తాయి అంటే బై ప్రొడక్ట్ అనమాట. ఏంటి, ఎలక్ట్రిసిటీని వాటర్ని రెండింటినీ ట్రెడిషనల్గా ఉన్న మన యొక్క కంబషన్ టెక్నాలజీ కన్నా ఈ డిఫరెంట్గా ఏంటి, మనకు ఎప్పుడు కూడా వాటర్ వేపర్ అనేది ఫామ్ అవ్వదు. ఏ యొక్క మన వెహికల్ని మండించినప్పటికీ కూడా వాటర్ వేపర్ అనేది ట్రెడిషనల్గా ఉండదన్నమాట. సో ఇది డిఫరెంట్ అనమాట. FCEVs డు నాట్ నీడ్ టు బీ ప్లగ్డ్ ఇన్ ఫర్ ఛార్జింగ్. అంటే ఇప్పుడు వీటికి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఏవైనా కానీ కార్లు కానీ బస్సులు కానీ ఉంటే వాటికి ఖచ్చితంగా ఛార్జింగ్ పెట్టాలి, వీటికి పెట్టాల్సిన అవసరం లేదు. లైక్ బ్యాటరీ పవర్డ్ EVs, ఇవన్నీ కూడా బ్యాటరీ ద్వారా పవర్ చేయబడినటువంటి EVs అనమాట. దేర్ ఈజ్ ఏ వైడ్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఫర్ ప్రొడ్యూసింగ్ హైడ్రోజన్. అంటే ఈ హైడ్రోజన్ యొక్క మనకు చాలా రిసోర్సెస్ ఉన్నాయన్నమాట. హైడ్రోజన్ తయారు చేయడానికి మనకు చాలా వరకు రిసోర్సెస్ ఉన్నాయి. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ది ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ హైడ్రోజన్ నీడ్స్ ఎనర్జీ. ఇప్పుడు మనం హైడ్రోజన్ని తయారు చేయాలంటే అది ఈజీగా దొరికే ఎలిమెంట్ కాదు. దీనికి తయారు చేయాలన్నా కానీ మళ్ళీ మనకు ఎనర్జీ అనేది అవసరం అనమాట. ఆఫెన్ ఫ్రమ్ ఫ్యూయల్ సోర్సెస్ విచ్ రైజెస్ క్వశ్చన్స్ ఓవర్ హైడ్రోజన్స్ గ్రీన్ క్రెడెన్షియల్స్. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క హైడ్రోజన్ తయారు చేయడానికి ఒక్కోసారి మనకు ఈ శిలాజ ఇంధనాలు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో పెట్రోల్, డీజిల్, వీటిని ఉపయోగించి కూడా మనం ఒక్కోసారి హైడ్రోజన్ తయారు చేయాల్సి వస్తుందన్నమాట. సో దాంట్లో అప్పుడు అంటే మనం డైరెక్ట్గా కార్లో మండించిపోయినా ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, హైడ్రోజన్ కోసం వేరే ఐటెంని మనం వేరే యొక్క జనరేటర్లు కానీ లేకపోతే ఏవైతే ఎక్విప్మెంట్ ఉంటుందో ఈ హైడ్రోజన్ తయారు చేసే ఎక్విప్మెంట్కి ఈ యొక్క ఫ్యూయల్ అనేది ఈ యొక్క ఏవైతే శిలాజ ఇంధనాలను ఇస్తున్నాం దానిలో నుంచి మళ్ళీ ఏవైతే మన కంటామినెంట్స్ ఏవైతే ఉన్నాయో, పొల్యూటెంట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ రిలీజ్ అవుతాయి అనమాట. సో ఈ యొక్క విధానం వల్ల ఈ గ్రౌండ్ హౌస్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఇది దెబ్బతినే ఉంటాను అనమాట. హ్యాండ్లింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఏ సేఫ్టీ కన్సర్న్ బికాజ్ ఇట్ ఈజ్ మోర్ ఎక్స్ప్లోజివ్ దాన్ పెట్రోల్. అంటే దీన్ని హ్యాండిల్ చేయాలి, ఈ హైడ్రోజన్ అనే దాన్ని మనం హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అనమాట. ఎందుకని ఈ సేఫ్టీ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇది పెట్రోల్, డీజిల్ కన్నా బాగా ఎక్కువగా మండే స్వభావం కలదనమాట. దీస్ వెహికల్స్ ఆర్ ఎక్స్పెన్సివ్ అండ్ ఫ్యూయల్ డిస్పెన్సింగ్ పంప్స్ ఆర్ స్కేర్స్. అంటే ఈ యొక్క వాహనాలు అనేవి చాలా ఖరీదైనవి. దాంతోపాటు ఈ యొక్క ఫ్యూయల్ని అంటే డిస్పెన్స్ చేసి అంటే ఈ ఫ్యూయల్ని కొట్టే పెట్రోల్ బంకులు లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి అనేవి చాలా తక్కువ పరిమాణ స్కేర్స్ అనమాట, అందుబాటులో లేవన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అమాంగ్ టాప్ మిలిటరీ స్పెండర్స్ SIPRI. అంటే ఇప్పుడు మన ప్రపంచంలోనే మిలిటరీ కోసం అంటే మన యొక్క ఆయుధాలను, రక్షణ సామాగ్రిని సమకూర్చుకోవడంలో మన భారతదేశం అనేది టాప్ పొజిషన్లో ఉందన్నమాట. టాప్ పొజిషన్లో ఉంది. ఎలా చూద్దాం ఒకసారి. వై న్యూస్ రీసెంట్లీ స్టాక్హెల్మ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ SIPRI రిలీజ్ ఇట్స్ యాన్యువల్ రిపోర్ట్ ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2019. అంటే ఈ యొక్క ప్రపంచంలోకి ఈ యొక్క సైన్యానికి ఖర్చు పెట్టే అంశాలకు సంబంధించి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారన్నమాట. స్టాక్హెల్మ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారన్నమాట. SIPRI అనే రిపోర్ట్ అనేది ఇచ్చారు.
దీని లెక్క ప్రకారం ఏంటంటే గ్లోబల్గా 1917 కోట్లు బిలియన్ కోట్లు అనేవి అంటే బిలియన్ డాలర్ 1917 బిలియన్ డాలర్లు అనే అమౌంట్ 2019 కింద ఇండియా చైనా మొత్తం అంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా 1917 బిలియన్ల డాలర్ల రూపాయలు అనేవి ఖర్చు చేశారన్నమాట. దాంట్లో ఇండియా చైనా అనేవి టాప్ పొజిషన్లో ఉన్నాయి. టాప్ 3 పొజిషన్లో ఇండియా చైనా ఉన్నాయన్నమాట. కీ పాయింట్స్ ఏంటంటే గ్లోబల్ మిలిటరీ స్పెండింగ్ వాస్ 2.2% ఆఫ్ ద గ్లోబల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి విత్ యాన్ ఇంక్రీజ్ ఆఫ్ 3.6 ఫ్రమ్ 2018. సో ఈ గ్లోబల్ మిలిటరీ స్పెండింగ్స్ అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఈ యొక్క మిలిటరీకి ఎంత ఖర్చు పెడుతున్నారంటే అన్ని దేశాలు కలిపి 2.2 అనేది 2018లో చేస్తే ఇప్పుడు 2020కి వచ్చేసాక 3.6% అనేది ఖర్చు పెడుతున్నాను అనమాట. ద ఇంక్రీజ్ ఆఫ్ 3.6 వాజ్ ద లార్జెస్ట్ యాన్యువల్ గ్రోత్ ఇన్ స్పెండింగ్ సిన్స్ 2010. అంటే ఇప్పుడు ఏదైతే 3.6 పెరిగిందో ఆ అమౌంట్ అనేది 2010 దగ్గర నుంచి చూసుకుంటే చాలా వరకు చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిందనమాట. టాప్ 5 లార్జెస్ట్ స్పెండర్స్ అకౌంటెడ్ ఫర్ 62% ఆఫ్ ద గ్లోబల్ ఎక్స్పెండిచర్. అంటే ఫస్ట్ 5 ఏవైతే లార్జెస్ట్ స్పెండర్స్ ఉన్నారో వాళ్ళే ఈ గ్లోబల్గా ఉన్న మొత్తం ఖర్చు చేసే అమౌంట్లో 62% షేర్ అనేది వాళ్ళదే ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి యూఎస్ఏ, నెక్స్ట్ చైనా, ఇండియా, రష్యా, సౌదీ అరేబియా. ఈ 5 అనేవి టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నాయి. మనకు 2018 లెక్కల ప్రకారం చూసుకుంటే భారతదేశం అనేది 4th పొజిషన్లో ఉంది, సౌదీ అరేబియా అనేది 3rd పొజిషన్లో ఉంది. ఇప్పుడు మనం సౌదీ అరేబియాని వెనక్కి నెట్టేసి మనం ఏ పొజిషన్లోకి వచ్చాము, 3rd పొజిషన్లోకి వచ్చాము అనమాట. డేటా రిలేటెడ్ టు ఏషియా అండ్ ఓషన్ ఏరియా. ఇక్కడ జపాన్కి సంబంధించి, సౌత్ కొరియాకి సంబంధించి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పాకిస్తాన్ అనేది 24th పొజిషన్లో చేసింది. ఈ డేటాను కూడా మీరు ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ ఇస్తున్నాను చూడండి. ఇంపార్టెంట్ అయితే మన వరకు అయితే మన దేశం వరకు అయితే 3rd పొజిషన్లో ఉంది. మన భారతదేశంలో బడ్జెట్లో అంటే ఈ యొక్క జీడిపిలో కేటాయింపులు తగ్గినప్పటికీ అమౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఎక్కువగా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ కన్నా మన యొక్క జీడిపి కేటాయింపులో పర్సంటేజ్ తగ్గింది, కానీ అమౌంట్ అనేది మాత్రం లాస్ట్ ఇయర్ పెట్టిన పెట్టుబడి కన్నా ఇప్పుడు ఎక్కువగా దీని మీద పెట్టాం. అంటే మన భారతదేశం యొక్క జీడిపి పెరగడం వల్ల ఈ పర్సంటేజ్ తగ్గించినా కానీ లాస్ట్ ఇయర్ పెట్టిన అమౌంట్ కన్నా ఎక్కువ వస్తుందన్నమాట. దాని గురించి ఇచ్చిన ఇన్ డీటెయిల్గా ఇచ్చాడనమాట. ఒకసారి చూడండి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఐఐటి ఢిల్లీ రీసెర్చర్స్ ఎట్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఢిల్లీ హ్యావ్ డెవలప్డ్ ఏ వెబ్ బేస్డ్ డాష్బోర్డ్ ప్రాకృతి ఫర్ ప్రెడిక్టింగ్ ద స్ప్రెడ్ ఆఫ్ COVID-19 ఇన్ ఇండియా. వీళ్ళు ఈ యొక్క ఐఐటి ఢిల్లీ అనేవాళ్ళు, ఢిల్లీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఐఐటి అనేది, వీళ్ళు ప్రాకృతి అనే ఒక ప్రిడిక్షన్ అనే దాన్ని ఒక యాప్ అనే వెబ్ సిరీస్ అనే దాన్ని కనిపెట్టారనమాట. సో దాన్ని తయారు చేశారు. దానికి ఏంటి అంటే ఈ COVID-19 రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళు అంచనా వేస్తారనమాట. ఈ ప్రిడిక్షన్ అనేది అంటే అంచనా వేయటం అనమాట. ఈ ప్రాకృతి ఈజ్ ఏ ఎకానమీ ఆఫ్ ప్రిడిక్షన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ కరోనా ఇన్ఫెక్షన్స్ అండ్ ట్రాన్స్మిషన్స్ ఇన్ ఇండియా. అంటే ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క ప్రిడిక్షన్ ఏంటంటే వీళ్ళ యొక్క అంచనా ఎలా చెప్తుందంటే అసెస్ చేస్తానమాట. కరోనా ఇన్ఫెక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఒకరి నుంచి ఒకరు ట్రాన్స్మిట్ అవుతుందో అనే అన్ని అంశాలు కూడా దీంట్లో ఉంటాయి అనమాట. కీ పాయింట్స్ చూద్దాం. ప్రిడిక్షన్ ఆఫ్ COVID-19 కేసెస్. ద డాష్బోర్డ్ గివ్స్ డీటెయిల్డ్ స్టేట్ వైజ్ అండ్ డిస్ట్రిక్ట్ వైజ్ ప్రిడిక్షన్ ఆఫ్ COVID-19 కేసెస్ ఇన్ ఇండియా ఫర్ ఏ 3-week పీరియడ్. అంటే రాబోయే 3 వారాల్లో మన భారతదేశంలో స్టేట్ వైజ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ COVID-19 కేసులు అనేవి ఎలా ఉంటాయని. ద డేటా ఈజ్ అప్డేటెడ్ ఆన్ ఏ వీక్లీ బేసిస్ టు అకామిడేట్ వేరియస్ ఎఫెక్ట్స్ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్వెన్షన్స్, సివియారిటీ ఆఫ్ వైరస్ స్ట్రెయిన్, చేంజ్ ఆఫ్ వెదర్ ప్యాటర్న్స్. సో వీళ్ళు వీక్లీ వారానికి ఒకసారి దీంట్లో మార్పులు తీసుకొస్తారు. అంటే దీంట్లో కొత్త మార్పులు అనేవి తీసుకొస్తారు. అంటే లెక్కలు అనేవి మారుస్తూ ఉంటారు అనమాట. దేని ఆధారితంగా వేరియస్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ ఇంటర్వెన్షన్స్, అంటే ఈ యొక్క పరిపాలనా విధానం ద్వారా ఆ వ్యాధి అనేది ఎంతవరకు కంట్రోల్లోకి వచ్చింది, తర్వాత ఆ వైరల్ యొక్క సివియారిటీ అనేది ఎలా ఉందో, ఆ స్ట్రెయిన్ యొక్క సివియారిటీ, తర్వాత దాంతోపాటు ఈ యొక్క వెదర్ ప్యాటర్న్స్ చేంజ్ అవడం వల్ల కూడా ఈ యొక్క వెదర్ ప్యాటర్న్స్ వల్ల కూడా ఈ యొక్క వ్యాధి అనేది వ్యాప్తి చెందుతున్న అంశానికి సంబంధించి వాళ్ళు లెక్కలు చెప్తారనమాట. ఇట్ ఆల్సో అకౌంట్స్ ఫర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ లాక్డౌన్ సినారియోస్ సచ్ యాజ్ ఎఫెక్ట్ ఆఫ్ లాకింగ్ డౌన్ డిస్ట్రిక్ట్ బౌండరీస్ అండ్ ఇంప్లిమెంటింగ్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లాక్డౌన్ విత్ ఇన్ ఏ డిస్ట్రిక్ట్. అంటే ఈ లాక్డౌన్ పెట్టడం వల్ల ఎలా ఉంది, ఈ బౌండరీస్ ఎలా ఉన్నాయి లాక్డౌన్ సంబంధించి. సో ఇంకా ఈ లాక్డౌన్ ఎట్లా ఏ డిస్ట్రిక్ట్లో పెట్టాలి, ఏ డిస్ట్రిక్ట్లో పెట్టకూడదు, ఆ డీటెయిల్ డేటా కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ పాపులేషన్ అక్రాస్ డిస్ట్రిక్ట్ స్టేట్స్ బోర్డర్ ఇన్ ద వేక్ ఆఫ్ COVID-19. వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పాపులేషన్ అంటే మూమెంట్ ఆఫ్ పాపులేషన్ ఎలా ఉండబోతుంది, అక్రాస్ డిస్ట్రిక్ట్లో స్టేట్లో ఈ యొక్క వ్యాధికి గురైన వాళ్ళు ఎంతమంది ఉండబోతున్నారని చెప్తారనమాట. ఇది ఏం ప్రొవైడ్ చేస్తుందంటే R0 అనే వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ప్రాకృతి ప్రొవైడ్స్ ద R0 వాల్యూస్ ఆఫ్ ఈచ్ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ బేస్డ్ ఆన్ డేటా అవైలబిలిటీ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA and the World Health Organization WHO reduction of R0 is a key in controlling and mitigating the COVID-19 in India. సో ఈ R0 వాల్యూ అనేది ఈ డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్ బేస్ మీద ఈ డేటా ఆధారితంగా ఎవరిస్తారంటే మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దగ్గర నుంచి వీళ్ళందరూ కలిపి అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ మూడు యొక్క సంస్థల యొక్క ఏది మూడు కలిపి వీళ్ళు ఒక డేటా అనే దానికి దీనికి అందిస్తూ ఉంటారన్నమాట ఈ R0 అనే దాన్ని. సో రీప్రొడక్షన్ నెంబర్ అంటే ఈ R0 అనే వాల్యూ మీన్స్ ఏంటంటే రీప్రొడక్షన్ నెంబర్ అనమాట. R0 రీప్రొడక్షన్ నెంబర్ R0 pronounced R0 refers to the number of people to whom the disease spread from a single infected person. అంటే ఈ R0 వాల్యూ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఎఫెక్టెడ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, అతని వద్ద నుంచి ఈ వ్యాధి ఎంతమందికి సంక్రమించింది అనే దాని గురించి ఈ R0 లెక్క తెలుపుతుంది అనమాట. ఫర్ ఇన్స్టాన్స్ ఇఫ్ యాన్ యాక్టివ్ COVID-19 పేషెంట్ ఇన్ఫెక్ట్స్ టు అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ద R0 వాల్యూ ఈజ్ 2. ఇప్పుడు ఎవరైనా ఒక COVID-19 పేషెంట్ ఎవరైనా ఉన్నాడు అనుకోండి, అతని ద్వారా ఒక ఇద్దరికి ఆ వ్యాధి సంక్రమించింది, సో ఆ యొక్క R0 వాల్యూ అంత వద్దని 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా వర్కింగ్ అంటే ఏంటి, ఇది దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు అయితే ఏదండి, ఇంకా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సచ్ ఏ ప్లాట్ఫామ్ విల్ బీ హైలీ యూస్ఫుల్ ఫర్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ యాజ్ వెల్ యాజ్ లోకల్ అండ్ సెంట్రల్ అథారిటీస్ టు ఎఫిషియెంట్లీ ప్లాన్ ఫర్ డిఫరెంట్ ఫ్యూచర్ సినారియోస్ అండ్ సోర్స్ అలొకేషన్. సో ఇలాంటి విధానం అనేది ఉందనుకోండి, హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే వర్కర్స్ కానీ తర్వాత సెంట్రల్ అథారిటీస్ కానీ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి, రాబోయే కాలంలో ఈ 3 వారాలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలా చేయాలనే దాని గురించి వాళ్ళు ఒక అంచనా వేసుకుంటారన్నమాట. దీస్ ప్రిడిక్షన్స్ కెన్ హెల్ప్ ద districts and states having higher R0 to take rigorous measures to control the spread of COVID-19, while for those with low R0 they need to sustain measures and remain very vigilant. సో దీనికి సంబంధించి R0 వాల్యూస్ మెజర్స్ తీసుకొని ఏవైతే R0 వాల్యూ తక్కువ ఉందో ఆ స్ట్రెయిన్ ఏది ఆ సిచ్యువేషన్ బట్టి చూస్తే ఆ మెజర్స్ లెక్కల ప్రకారం ఎలా అయితే ఎక్కువగా R0 వాల్యూస్ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళి దానికి సంబంధించి ఆ COVID-19 కంట్రోల్ చేయడానికి ఏవైతే ప్రికాషన్స్ ఉన్నాయో అవన్నీ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వామిత్వ స్కీమ్ అనేది ఏంటి అంటే ఈ స్కీమ్ అనేది యాక్చువల్గా ఈ యొక్క నేషనల్ పంచాయతీరాజ్ డే ఈ యొక్క April 24th మనం జరుపుకున్నామని చెప్పామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మనం 2010 దగ్గర నుంచి ఈ నేషనల్ పంచాయతీ డే అనేది April 24th జరుపుకుంటామని చెప్పాము. సో ఈ యొక్క పంచాయతీ డేకి సంబంధించి ఈ యొక్క స్వామిత్వ అనే స్కీమ్ ఒకదాన్ని ప్రవేశపెట్టారనమాట. రీసెంట్లీ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ హ్యాజ్ issued a guidelines regarding the Swamitwa scheme. The scheme was launched on the National Panchayati Raj Day, April 24th. సో ఇంపార్టెంట్ అండి, April 24th ఈ లాంచ్ చేశారు. ఈ యొక్క ఎవరు లాంచ్ చేశారు అంటే యూనియన్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిందని కూడా మన ఇంపార్టెంట్ అనమాట. యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ అనమాట సంబంధించి. ఎందుకని ఈ పంచాయతీ రాజ్ రోజు నేషనల్ పంచాయతీ రాజ్ డే రోజున మాత్రమే దీన్ని ఏర్పాటు చేశారనమాట. స్వామిత్వ అంటే ఏంటో దీన్ని ఫుల్ ఫామ్ చూద్దాం. Survey of villages and mapping with improvised technology in village areas schemes is a collaborative effect of the Ministry of Panchayati Raj, State Panchayati Raj Department, State Revenue Department and Survey of India. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఈ గ్రామాల్లో విలేజ్లో ఈ మ్యాపింగ్ చేస్తారన్నమాట. మొత్తం వాళ్ళు ఏదైతే ఈ యొక్క సంబంధించి వాళ్ళు ఆ యొక్క మ్యాప్లు అనేవి తయారు చేసి ఊర్లకు సంబంధించి ఏ గ్రామాలు ఎక్కడున్నాయి వాటి లొకేషన్స్ అన్నీ వీళ్ళు కూడా తయారు చేస్తారన్నమాట. ఏది మంచి హై టెక్నాలజీని ఉపయోగించి. ఏమేంటో దీని యొక్క ముఖ్య లక్ష్యం చూద్దాం. టు ప్రొవైడ్ యాన్ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ సొల్యూషన్ ఫర్ రూరల్ ఇండియా. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత భూమి కానీ స్థలం కానీ ఏదైనా ప్రాపర్టీ ఉంటుందన్నమాట. సో ఆ ప్రాపర్టీ ఎవరికి చెందింది, ఆ ఏరియాలో ఉన్న ప్రాపర్టీ అనేది లెక్కల కోసం అంటే ఇప్పుడు ఇంతవరకు ఏంటంటే అవకతవకలు జరగకుండా చూడటం కోసం ఈ విధానాన్ని తీసుకొస్తున్నాం అనమాట. ఏంటి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసులో ఈ పత్రాలు మారిపోవటం కానీ, సో ఈ యొక్క ఎంఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఆ పత్రాలు మార్చేసి ఏం చేస్తారంటే కొన్ని అవకతవకలు చేస్తున్నారు అనమాట ఈ ల్యాండ్కి సంబంధించి. అలాంటివి జరగనివ్వకుండా ఉండడం కోసం ఆ ప్రాపర్టీ వ్యాలిడేట్ చేయడం కోసం ఈ యొక్క విధానాలను వాటిని తయారు చేస్తున్నారు అనమాట. It is a scheme for mapping the land parcel in a rural inhabited areas using drone technology and a continuous operating reference station CORS. ఇప్పుడు వీళ్ళు ఈ గ్రామాలకు సంబంధించి ఈ యొక్క మ్యాప్స్ తయారు చేసి అన్నీ ఒక లెక్కలు చేసి పార్సిల్లా తయారు చేసి వేటి ద్వారా తయారు చేస్తారంటే డ్రోన్ టెక్నాలజీ ద్వారా కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ ద్వారా ఉపయోగించి వీళ్ళు ఇలాంటి మ్యాప్లు అనేవి తయారు చేస్తారనమాట. The mapping will be done across the country in a phase-wise manner over a period of 4 years
ఫ్రమ్ 2020 టు 2024. ఈ మొత్తం కూడా 4 సంవత్సరాల కాలంలో ఫేజుల వారీగా విడతల వారీగా మన భారతదేశం మొత్తం ఈ సర్వే అనేది పూర్తిగా ఈ మ్యాపింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళు అన్ని చోట్లకు వచ్చి తీసుకొస్తారు. బెనిఫిట్స్: ద స్కీమ్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రీమ్ లైనింగ్ ప్లానింగ్ అండ్ రెవెన్యూ కలెక్షన్ ఇన్ రూరల్ ఏరియా అండ్ ఎన్ష్యూరింగ్ క్లారిటీ అండ్ ప్రాపర్టీ రైట్స్. సో ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే ఈ రూరల్ ఏరియాలో రెవెన్యూ అనేది అంటే మనకు ఇంటి పన్ను కానీ లేకపోతే ఈ యొక్క పన్నులకు సంబంధించి ఆదాయం తీసుకోవడానికి కరెక్ట్ ఒక క్లారిటీ వస్తుంది అనమాట. తర్వాత ఈ ప్రాపర్టీ ఎవరి హక్కు ఎవరికి చెందిందనే అంశంలో కూడా ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ది స్కీమ్ విల్ ఎనేబుల్ క్రియేషన్ ఆఫ్ బెటర్ క్వాలిటీ గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ యూజింగ్ ద మ్యాప్ క్రియేటెడ్ అండర్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ఉపయోగించి మ్యాప్ ద్వారా ఏం చేస్తారంటే బెటర్ క్వాలిటీ అంటే ఈ గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉన్నాయో ఆ డెవలప్మెంట్ ప్లాన్స్కి సంబంధించి బెటర్ క్వాలిటీ అంటే రోడ్లు ఎక్కడ లేవు ఉన్నాయి అనేది ఎవరికి లెక్క తెలియదు అనమాట. దీని ద్వారా ఏంటంటే మొత్తం ఆ మ్యాప్ వస్తుంది కాబట్టి అన్నీ తెలిసిపోతాయి అనమాట. ద గ్రామ పంచాయత్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ మ్యాండేటెడ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ జీపీడీపీ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. అంటే ఇప్పుడు ఈ యొక్క వీటిని ఉపయోగించే ఈ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరంగా ఈ జీపీడీపీ అంటే ఏంటంటే గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ అనేవి తయారు చేస్తారనమాట. ద జీపీడీపీ అంటే గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ participatory process in a convergence with the schemes of all related central ministerial line department related to 29 subject listed in the 11th schedule of the కాన్స్టిట్యూషన్. సో ఇవి 11వ షెడ్యూల్లో సంబంధించినటువంటి ఈ యొక్క సెంట్రల్ మినిస్టర్స్ కానీ లైన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 29 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని లిస్టులోకి తీసుకొచ్చారు ఈ జీపీడీపీ ప్రోగ్రామ్ కింద. అంటే గ్రామ పంచాయత్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అనమాట, డెవలప్మెంట్ ప్లాన్స్ కిందకి తీసుకొచ్చారనమాట. ప్రజెంట్ కవరేజ్ ఏరియా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ ఏరియా కవరేజ్ అవుతున్నాయో చూద్దాం. ది ప్రోగ్రామ్ ఈజ్ కరెంట్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 6 స్టేట్స్: హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. సో ఈ మనకు నార్త్లో ఉన్నటువంటి హర్యానా, కర్ణాటక, మనకు సౌత్లో కర్ణాటక, తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సౌత్లో మహారాష్ట్ర, నార్త్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్ ఈ రెండు కూడా నార్త్కి సంబంధించిన రాష్ట్రాల్లో ఈ 6 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అన్ని ఒక్కొక్క రాష్ట్రం విడతల వారీగా వస్తారనమాట. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఫర్ ఫిలిమ్స్కి సంబంధించిన అనమాట. ఈ గ్రామం స్వరాజ్ పోర్టల్. ఇప్పుడు ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ అనేది మనకి ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఒక పోర్టల్ అనమాట. ఇది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విధానం ఏదైతే ఈ పోర్టల్ అనే దాన్ని తయారు చేశారు. రీసెంట్లీ ద మినిస్టర్ ఆఫ్ పంచాయతీ రాజ్ రిలీజ్డ్ ఏ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపి రిగార్డింగ్ ఈ గ్రామ స్వరాజ్ అనే దాన్ని ఒక యాప్ అనే దాన్ని లాంచ్ చేశారనమాట. ది అప్లికేషన్ వాజ్ లాంచ్డ్ ఆన్ ద నేషనల్ పంచాయత్ రాజ్ డే April 24. దీన్ని కూడా ఈ గ్రామ్ని మనకు తర్వాత మనం ఇందాక చెప్పుకున్నటువంటి ఈ స్వామిత్వ అనేది కూడా ఈ రెండు కూడా ఒకే రోజు లాంచ్ చేశారనమాట. సో ఈ యొక్క నెక్స్ట్ దీని యొక్క కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఎయిమ్ టు బ్రింగ్ ఇన్ అ బెటర్ ట్రాన్స్పరెన్సీ అండ్ స్ట్రెంగ్థెనింగ్ ఆఫ్ ద ఈ గవర్నెన్స్ ఇన్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ PRIs అక్రాస్ ద కంట్రీతో డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ ప్రాసెస్ రిపోర్టింగ్ అండ్ వర్క్ బేస్డ్ అకౌంటింగ్. సో వీళ్ళు ఏంటి అంటే ట్రాన్స్పరెంట్గా అన్ని పారదర్శకంగా ఉండే విధంగా ఈ గవర్నెన్స్ అనేది సరిగా ఉండే విధంగా డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్ అనమాట. అంటే పరిపాలన వికేంద్రీకృతం జరిగే విధంగా, తర్వాత ఈ యొక్క ప్రాసెస్ రిపోర్టింగ్ కానీ వర్క్ బేస్డ్ అకౌంటింగ్ కానీ ఇవన్నీ జరిగే విధంగా చూడడానికి కోసం దీన్ని తీసుకొచ్చారనమాట. ఇట్ విల్ ఆల్సో అసిస్ట్ ఇన్ ఎన్హాన్సింగ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ పంచాయత్స్ విచ్ would induce greater devolution of funds to PRIs. అంటే ఇప్పుడు ఈ యొక్క పంచాయతీరాజ్ సంబంధించి అంశాలకు సంబంధించి ఈ యొక్క పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి ఎక్కువ ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చి ఈ పన్నుల రూపంలో వస్తాయి. సో ఈ పన్నులు అనేవి సరిగా ఉపయోగించడం కోసం సంబంధించి ఎక్కువ ఫండ్స్ అనేవి ఎలా పారదర్శకంగా ఉపయోగించడం దానికి ఉద్దేశించి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారన్నమాట. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఏ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సిస్టమ్ బై ఇంటిగ్రేటెడ్ ద PRIA సాఫ్ట్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ PFMS. సో ఇప్పుడు ఈ PRIAని ఏదైతే ఉందో ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించి అంటే పంచాయతీ రాజ్ సంబంధించినటువంటి ఈ అంశాన్ని దేనితో పాటు అంటే PFMF అన్నమాట, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్తో రెండింటితో కలిపి ఈ విధానాన్ని అనేది ముందుకు తీసుకెళ్తారనమాట. ది PRIA సాఫ్ట్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్ accounting software is the online payment model whereby gram panchayats are carrying out online payments to the vendors and service providers. సో ఇక్కడ PRIA అనేది ఈ సాఫ్ట్ అనేది ఏంటంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట.
పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనమాట. దీంట్లో ఈ గ్రామాలలో ఉన్న ప్రజలందరూ కూడా ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఎవరైతే ఈ యొక్క వర్తకులు ఎవరైతే ఉన్నారో, సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేసేవాళ్ళు డబ్బులు కడతారనమాట. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ సచ్ ఏ మోడల్ ఈజ్ టు హ్యావ్ ఏ సౌండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ ద పంచాయత్స్ లీడింగ్ టు దేర్ గ్రేటర్ క్రెడిబిలిటీ అండ్ ఇమేజ్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంచాయతీరాజ్లో ఏదైతే ఈ యొక్క ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేదాన్ని మంచిగా ప్రభావవంతంగా చేసే విధంగా చూడటం కోసమే దీన్ని ఈ యొక్క యాప్ అనేదాన్ని తీసుకొచ్చారు, ఈ అప్లికేషన్ అనేదాన్ని తీసుకొచ్చారు, ఈ సాఫ్ట్వేర్ని. దీస్ endeavors are also congruent to that of Digital India program, which is to transform India into a digitally empowered society and acknowledged economy. సో ఇక్కడ ఈ యొక్క విధానం అనేది ఇంకా దేన్ని తయారు చేస్తుందంటే భారతదేశాన్ని ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద మార్చే విధంగా, అంటే డిజిటల్లీ ఎంపవర్డ్ సొసైటీగా తయారు చేసే విధంగా కూడా ఇది దోహదం చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఈ యొక్క ఆర్టికల్ వచ్చే సోర్స్ వచ్చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా మనకు ఈ యొక్క ఆర్టికల్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి BRO ఓపెన్స్ రాహటాంగ్ పాస్. అంటే ఇక్కడ BRO అంటే ఏంటి అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే మనకు ఏవైతే సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దు రాష్ట్రాల్లో బోర్డర్స్ అనేవి ఆపరేట్ చేయడం కోసం BRO అనే దాన్ని జవహర్లాల్ నెహ్రూ కాలంలో దీన్ని ఏర్పాటు చేశారనమాట. ది BRO అనేది చూద్దాం. ద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఓపెన్డ్ ద రాహటాంగ్ పాస్ 3 weeks in advance for transporting essential supplies and relief materials to Lehel and Spirit districts of Himachal Pradesh amid the lockdown due to COVID-19. అంటే యాక్చువల్గా ఏదైతే ఈ బోర్డర్ రోడ్స్ అనే ఆర్గనైజేషన్ అనేవి ఎప్పుడు కూడా ఈ BROs అనేవి ఎప్పుడు ఓపెన్ చేసి ఈ లెహల్ అనే దానికి స్పిరిట్ అనే డిస్ట్రిక్ట్ అంటే ఈ రెండింటిని ఏంటంటే కులు మనాలికి ఆనుకొని ఉంటాయి అనమాట. ఈ యొక్క బార్డర్లో ఉంటాయి. వీటిలో నుంచి ఈ యొక్క అంటే ఎసెన్షియల్ మెటీరియల్ ఏదైతే ఉందో ఫుడ్ సప్లైస్ కానీ లేకపోతే ఆ నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అందించడానికి ఈ బోర్డర్ అనేది ఓపెన్ చేస్తారనమాట. ఎప్పుడు కూడా అంటే కొంచెం లేటుగా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు 3 వారాల ముందే ఓపెన్ చేశారు. ఎందుకని ఈ COVID-19 వల్ల ఏర్పడిన పరిస్థితుల వల్ల. ది పాస్ ఈజ్ ఎట్ 13,058 feet ఆన్ ద ఈస్టర్న్ ఫిర్ పంజాల్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్. సో ఇది ఎక్కడి నుంచి అంటే ఈ యొక్క హిమాలయాలకి ఫిర్ పంజాల్ రేంజ్కి ఈస్టర్న్ భాగంలో 13,058 feet ఎత్తులో ఉంటుందన్నమాట. ది పాస్ కనెక్ట్స్ లెహల్ అండ్ మనాలి. సో ఈ యొక్క పాస్ అనేది దేన్ని కనెక్ట్ చేస్తుంటే ఈ లెహ్ అనే ప్రదేశాన్ని, దాంతోపాటు ఈ కులు మనాలి అనే ప్రదేశం, కులు మనాలి 2 ఊర్లు అనమాట. మనాలి అనే దాన్ని కనెక్ట్ చేస్తారనమాట. ద రోడ్ సర్వ్స్ ఎస్ ద ఓన్లీ మోడ్ ఆఫ్ కనెక్టివిటీ బిట్వీన్ ద ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ లహౌలీ వ్యాలీ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ ఎక్కువగా ఈ కనెక్టివిటీ మోడ్ అనేది ఏంటి అంటే ఈ లెహల్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్లో ఉన్న లెహల్ వ్యాలీతో నుంచి ఈ భారతదేశాన్ని, మిగతా భారతదేశాన్ని మొత్తాన్ని కనెక్ట్ చేస్తారన్నమాట ఈ కనెక్టివిటీ అనేది. ఇట్ ఈస్ ఆల్సో ఏ క్రూషియల్ లైఫ్ లైన్ ఫర్ ద ఆర్మీ ట్రూప్స్ డిప్లాయిడ్ ఆన్ ద ఈస్టర్న్ బార్డర్ ఇన్ ద లడాక్ రీజియన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ లైన్ అనమాట. ఈ దారి అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఆర్మీ వాళ్ళకి, ఎవరైతే లడాక్ రీజియన్లో ఈ సెక్యూరిటీ బలగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇంపార్టెంట్ పాస్ అనమాట. దిస్ పాస్ రిమైన్స్ స్నో బౌండ్ ఫర్ ఆల్మోస్ట్ 6 months ఫ్రమ్ mid-November టు ద mid-May, ఐసోలేటింగ్ లెహల్ అండ్ స్పిటి డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ యొక్క 2 జిల్లాలు కూడా ఎప్పుడు కూడా 6 నెలలు, ఈ లెహల్ అనేవి ఈ స్పిట్ అనేవి 6 నెలల కాలం, నవంబర్ మధ్య నుంచి మే మధ్య వరకు ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ భారతదేశం నుంచి ఇవి ఐసోలేటెడ్ అనమాట. అంటే వీటిని వెలివేయబడిన దూరంగా ఉంటాయి, భారతదేశంలో కలవకుండా ఉంటాయి అన్నమాట. ద వ్యాలీ డిపెండ్స్ ఆన్ ఎయిర్ ట్రాఫిక్ ఫర్ ఎక్స్టర్నల్ లాజిస్టిక్స్ అండ్ సప్లైస్ డ్యూరింగ్ ద వింటర్. సో ఎప్పుడైనా చలికాలంలో వీళ్ళకి ఏవైనా అవసరాలకు ఏమైనా వస్తువులు కావాలి అంటే వీళ్ళు వాయు మార్గాన్ని ఉపయోగించుకొని దీన్ని ఉపయోగిస్తారనమాట. అటల్ టెన్నర్ అండర్ రాహటాంగ్ పాస్. అంటే ఈ యొక్క టెన్నల్ అనేది ఒకటి ఉందన్నమాట. లోపలే ఈ టెన్నల్ అనేది తవ్వి ఆ భూమిలో నుంచి ప్రయాణం చేయడానికి ఇది ఒక టెన్నల్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ద 8.8 kilometers లాంగ్ టెన్నల్ అండ్ విల్ బీ ద వరల్డ్స్ లార్జెస్ట్ టెన్నల్ అబోవ్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 3,000 meters. అంటే 3,000 అడుగుల కన్నా ఆల్టిట్యూడ్ కన్నా ఎత్తున్నటువంటి లార్జెస్ట్ టెన్నల్ అనమాట. ఇది 8.8 kilometer లాంగ్ టెన్నల్. ఇది టెన్నల్ అంటే భూగృహంలో తవ్విన ఒక రోడ్ అనమాట ఇది. ఇట్ విల్ రెడ్యూస్ ద డిస్టెన్స్ ఆఫ్ బిట్వీన్ మనాలి అండ్ లేహ్ బై 46 kilometers అండ్ సేవ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్. అంటే యాక్చువల్గా ఇది 8.8 kilometers ఈ టెన్నల్ వల్ల 46 kilometer దూరాన్ని అనేది తగ్గిస్తుంది అనమాట.
It will provide all weather connectivity to remote border areas of Himachal Pradesh and Ladakh, which otherwise remained cut off from the rest of the country for about 6 months during winter. సో ఇంతకుముందు ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్న వింటర్ సీజన్లో ఈ యొక్క ఏరియాలు అనేవి భారతదేశం నుంచి కట్ అయ్యి అంటే వేరు చేయబడి ఉంటాయి ఈ మంచు వల్ల అని చెప్పాం. కానీ ఈ 10 నెలల వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రెండు ప్రాంతాలు ఈ రెండు జిల్లాలు అనేవి భారతదేశానికి అందుబాటులో ఉంటాయి అన్నమాట. ఇంకా మనకు కొన్ని పాసెస్ ఇచ్చాడనమాట. బినహల్ పాస్ అనేవి కాశ్మీర్ వ్యాలీలో ఉంది. ఇలాంటి కొన్ని పాసెస్ ఇచ్చాడు. ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు చెక్ చేయండి. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ గురించి టాపిక్ చెప్పాడు. బీఆర్ఓ అంటే ఏంటో చూద్దాం. బీఆర్ఓ వాజ్ కన్సీవ్డ్ అండ్ రైజ్డ్ ఇన్ 1960 బై పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఫర్ కోఆర్డినేటింగ్ ద స్పీడీ డెవలప్మెంట్ ఆఫ్ ఏ నెట్వర్క్ ఆఫ్ రోడ్స్ ఇన్ ద నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ బోర్డర్ రీజియన్ ఆఫ్ కంట్రీ. సో బీఆర్ఓ అనేది బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది 1960లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో దీన్ని డెవలప్ చేశారనమాట. ఈ నెట్వర్క్ అనేది ఈ యొక్క రోడ్లు అనేవి దేనికి ఉపయోగపడతాయండి, ఈ కనెక్టివిటీని ఎందుకు చేశారు అంటే నార్త్ అంటే ఉత్తర భారతదేశాన్ని, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే మనకు తెలుసు కదా, త్రిపుర, మేఘాలయ ఇవన్నీ ఒక మూలకు ఉంటాయి, మనకు బంగ్లాదేశ్ పైన ఉంటాయి అనమాట. సో ఇవన్నీ ఈ రాష్ట్రాలకి స్పీడ్గా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రోడ్డు మార్గాన్ని తయారు చేయడం కోసం ఈ ఆర్గనైజేషన్ అనే దాన్ని తయారు చేశారు. ఇట్ వర్క్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇది ఎప్పుడు కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళ డిఫెన్స్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఇట్ వాజ్ డైవర్సిఫైడ్ ఇంటూ ఏ లార్జ్ స్పెక్ట్రమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ కంప్రైజింగ్ ఎయిర్ఫీల్డ్, బిల్డింగ్ ప్రాజెక్ట్స్, డిఫెన్స్ వర్క్స్ అండ్ టన్నెలింగ్ అండ్ హ్యాజ్ ఎండర్డ్ ఇట్ సెల్ఫ్ టు ద పీపుల్. ఇది ఎప్పుడు కూడా ఈ ఎయిర్ ఫీల్డ్కి సంబంధించి, తర్వాత ఈ బిల్డింగ్ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి, రోడ్లు వేయడానికి సంబంధించి, తర్వాత ఈ డిఫెన్స్ వర్క్ ఏవైతే ఈ యొక్క రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి టెన్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తయారు చేయడానికి సంబంధించి ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇవండి ఈ రోజున టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.